సార్ ఎలా ఉన్నారు? ఏంటి, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి? ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పరిస్థితి భారీ మెజార్టీ తోటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవబోతున్నాము. ఇప్పుడు దాకా మిత్రులు, బీజేపీ మిత్రులు మాట్లాడినట్టు ఇప్పుడు ఎన్నో 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 రకాలుగా చెప్తా ఉన్నారు. ఇనామీ యాక్ట్లని, అవినీతి అని, రోడ్లు లేదని రకరకాలు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద ఇవాళ సిబిఐకి అఫీషియల్ గా సిబిఐకి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. మరి ఇంతవరకు దాని మీద మాట్లాడలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొన్నటిదాకా బీజేపీ నాయకులు దమ్ముంటే సిబిఐకి అప్పచెప్పడానికి మాట్లాడారు కదా. మరి ఇంతవరకు మీ మీద కదలిక లేదేందంటున్నా. 8 మంది ఎంపీలు గెలిచి కొత్తగా తెలంగాణను తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకురాలేనటువంటి వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో దేశం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి అబద్ధాలు చెప్పి ఎన్నికల ముందర మాయమాటలతోటి ఏదో గెలవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలలో ఒక యుద్ధ బూచి చూపించి పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరుగుతుందని చెప్పి ఒక మాయ బూచి చూపించి ప్రతి ఎలక్షన్ లో గెలవాలనుకునేటువంటి బీజేపీ గాని, ఇంకోటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 2 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు, ఆయన పరిస్థితి ఏంది, ఆయన కథ ఏంది అనేది చచ్చిపోయిన వ్యక్తిని మీకు కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. లండన్ టూర్ లో ఉన్నటువంటి కేటీఆర్ గారు మనిషి చచ్చిపోతే అట్లనే మార్చిలో ఉంచి 2 రోజుల తర్వాత ఆయన లావాదేవీలన్నీ మొత్తం మాట్లాడుకున్న తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు చచ్చిపోయినట్టు ప్రకటించారు. జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పబ్బులలో మొత్తం కూడా ఇదే కేటీఆర్ బినామగా ఉన్నటువంటి చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మొత్తం డ్రగ్స్ సప్లై చేసిన సంగతి జూబ్లీ హిల్స్ ప్రజలు మొత్తానికి తెలుసు. ఇవాళ ఫేక్ సర్వేలతోటి యువకులని మొత్తం జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజల్ని భయప్రాంతం చేసి ఎవరిని పడితే వాళ్ళని కొట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ కీర్తిశేషులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి యొక్క అరాచకాలు మొత్తం జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు తెలియదా? ఇవాళ అదే విధంగా బీజేపీ వారు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకి ఏం తెచ్చారు మీరు? తెలంగాణ నూతన తెలంగాణ ఏర్పాటు నుండి తెలంగాణకి మీరు ఏం తెచ్చారు? బడ్జెట్ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ మొత్తం దివాలా తీపించి కోట్లాది రూపాయలు దోపిడీ చేసుకొని పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం మాట్లాడకుండా గత నీకు 40-50 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టుల వర్కులకే అప్పులు చేసి ఇంకా 1000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి దివాలా తీపించినటువంటి బీఆర్ఎస్ ఏం మాట్లాడకుండా ఇవాళ ఒక్కొక్క అప్పు తీర్చుకుంటూ ఒక్కొక్క అభివృద్ధి మీద రకరకాల మేము ఇచ్చిన హామీలటువంటి మీద ఇవాళ ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వాన్ని మీరు అపహాస్యం చేయడానికి తప్ప నిజంగా ఇప్పుడున్న పరిస్థితి ఏంది? దివాలా తీపించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏంటి పరిస్థితి? మరి అలా బినామీ యాక్ట్ అంటారు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. దమ్ముంటే మీకు తెలుసు, బినామీ యాక్ట్ చేయండి, తీసుకురండి. బినామీలు ఎవరెవరో మీకు తెలుసు, వాళ్ళ మీద కేసులు పెట్టండి. కాళేశ్వరం సిబిఐ మీ దగ్గరనే ఉంది, దమ్ముంటే తీసుకొచ్చి ఆ తండ్రి కొడుకుల్ని హరీష్ రావు లోపలేయండి. లేదా ఇప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద దమ్ముంటే బీజేపీ ప్రభుత్వం సిబిఐని తెలంగాణకు పంపించి దాని మీద విచారణ జరిపించండి. కానీ అబద్ధ మాయమాటలతోటి ఏదో పట్టగాల్సి మీదేయాలంటే ఆ రోజులు పోయినాయి. జూబ్లీ హిల్స్ లో 2 సంవత్సరాల నుంచి అత్యంత భయానకమైన పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒకవైపున ఫార్మాస్యూటికల్స్ అన్ని రకరకాల 1600 కంపెనీలను ఈరోజు సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఇవాళ తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నది తప్ప వీళ్ళు చెప్పే అబద్ధాలకో ఇంకోరు చెప్పో ఓట్లేసే పరిస్థితి లేదు. ఎటువంటి ఫేక్ సర్వేలకు వీళ్ళు ఫేక్ సర్వేలు కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ వాళ్ళు చేసేది ఏంటంటే ఫేక్ సర్వేలు చేపిస్తారు, ఫేక్ ప్రచారాలు చేపిస్తారు. ఒక 5-6 వేల మందిని మార్నింగ్ ఎంగేజ్ చేసుకోవటం, అయిపోతుంది అని చెప్పే ఫేక్ ప్రచారాలు. హరీష్ రావు గారు ఇంక మరి కొంతమంది దగ్గర ఇటువంటి దొంగ ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలతో చేపించే ఫేక్ ప్రచారం తప్ప 100 భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే సానుభూతి మీద గెలవాలనుకోవటం, సానుభూతి మీద ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మాగంటి గోపీనాథ్ ఎవరిని పడితే వాళ్ళ విచక్షణారహితంగా ఎట్లా పడితే అట్లా బెదిరింపులకు పాల్పడి ఎవరిని పడితే వాళ్ళు అక్కడ కొట్టినటువంటి చరిత్ర ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నది. ఇలా
మీ మొత్తం ప్రచారానికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే ఆశ్చర్యపోయే పరిస్థితి. అనేక మందిని అక్రమ కేసుల్లో ఎక్కించాడు, అనేక మందిని భయప్రాంతం చేశాడు, అనేక పబ్బులలో డ్రగ్స్ సప్లై చేశాడు, అనేక రకాలుగా దోపిడీకి పాల్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంకా దాని పేరు మీద కారు గుర్తుకు ఓటేయడము, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు అప్పచెప్తే తెలంగాణకు ₹1 బడ్జెట్ కూడా తీసుకురాకుండా మాయ మాటలతో కాలం గడిపేటటువంటి బీజేపీకి ఓట్లేసే పరిస్థితే లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100 జూబ్లీస్ ఎన్నికల్లో 50,000 ఓట్లకు పైగా మేము భారీ మేడతో గెలవబోతున్నాం. ఈ సర్వేలన్నీ కూడా అల్లం ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు సరే మీరు చెప్పిన వాటిల్లో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయనేది సరే ఇప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. కానీ నేనేమంటున్నా అంటే సరే మీరు అడిగారు ఏది బీఆర్ఎస్ని అడిగారు, బీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీని కూడా అడిగారు, మీరు ఇప్పుడు బీజేపీని అడిగారు, మీరు నిజంగానే కాళేశ్వరంలో అంత అవినీతి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంక్వైరీ చేసి వాళ్ళని చేయొచ్చు కదా. మరి మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, మరి కేసీఆర్ అంత తిన్నాడు ఇంత తిన్నాడు అని రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చెప్తారు కదా. మరి ఈ 2 ఏళ్లలో మీరేం చేశారు? మీరు కూడా కదా, మీరు కదా చేయాల్సింది. దోపిడీకి పాల్పడినటువంటి అధికారులు ప్రతి ఒక్కరిని మేము అరెస్ట్ చేసినాం. 500, 600 కోట్లు, 400 కోట్లు, 800 కోట్లు దోపిడీకి పాల్పడ్డ ప్రతి అధికారిని జైల్లో పెట్టాం. ఇలా కాకపోతే బీసీ గోష్ఠి నివేదిక తర్వాత సిబిఐకి అసెంబ్లీలో తీర్మానం చేసి అవుతున్నప్పటికీ ఈ 3 నెలల్లో సిబిఐని ఏమాత్రం కూడా అవకాశం లేకుండా తెలంగాణకు పోవాలంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి పోయే అవకాశం ఇవ్వాలి. అటువంటిది లేకుండా ఈరోజు బిర్రుగా బిగబట్టి ఇలా వాళ్ళు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి పాల్పడి బీఆర్ఎస్ తోటి రేపు రాబోయే రోజుల్లో కలిసి ప్రయాణించేటటువంటి ఎత్తుగడలుగా కాళేశ్వరం సిబిఐ విచారణని వాళ్ళు ఒక కుట్రపూరిత రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ సర్వేలు అన్ని కూడా ఫేక్ సర్వేలు, ఇది బీఆర్ఎస్ కావాలని చేయించింది అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇదే కేకే సర్వేనప్పుడు కూటమి అధికారంలోకి రావడానికి అప్పుడు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చాలా మంది మాట్లాడినట్టు సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి ఇది ఎందుకు ఫేక్ సర్వే అయింది? ఇప్పుడు నేనేమంటున్నట్టే చనిపోయిన వ్యక్తిని చించపరచాలి. చనిపోయిన వ్యక్తి అక్కడ చేసినటువంటి అరాచకాలు భయంకరంగా ఉన్నాయి. మీరు అరాచకాలు అంటున్నారు అల్ల ప్రభాకర్ గారు, మీరు ఇప్పుడు ఆయన భార్యగా వచ్చినటువంటి వ్యక్తి ఆమె రాజకీయంగా కానీ దేనికైనా కూడా అక్కడ ప్రజలకు పనికొచ్చేట కాదు. మేము అధికారంలో ఉన్నాము. ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా ఏ మంచి అయినా చెడైనా అన్ని పరిస్థితుల్లో పనిచేసేటటువంటి నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబం అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానికులకు పూర్తి స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. లోకలు ఏది ఏమైనా సరే అక్కడ మాస్ కానీ అక్కడ ఉన్నటువంటి క్లాస్ పీపుల్ అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు ఓట్లేయడానికి పూర్తి స్థాయిలో ఇలా అందరూ నడుముకి గుడ్డ కట్టుకొని ప్రతి ఇంటిని తిరుగుతూ మేము ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే సరే మీరు అన్నట్టు ఇంటింటికి ఉదయం సాయంత్రం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు లోకల్లో ఉన్నవాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా ఇవాళ మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి మాకు 100% మాకు ఉంది సార్. రైట్ పశుపతి గారు, సరే ఎవరి పార్టీలు వాళ్ళు ఇప్పుడు నగేష్ ఎవరైతే మన గౌతమ్ ప్రసాద్ గారేమో వాళ్ళకి అనుకూలంగా వచ్చింది కాబట్టి ప్రజల తీర్పు అది అని వాళ్ళకు ఒక ఆనందంలో ఉండొచ్చు. సరే ఇప్పుడు తేడా కొట్టింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ సర్వేల ఆధారంగా మనం ఈ గెలిపోవటం వల్ల మనం నిర్ణయించలేం కాబట్టి సరే ఇప్పుడు వచ్చింది ఒకటే సర్వే, అది కూడా కేకే సర్వే కాబట్టి కొంచెం దానికి ఒక కొత్త పేరు ఉంది కాబట్టి కొంచెం మనం ఒక విశ్లేషణ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి ఇలాంటి సర్వే